నైట్ డిన్నర్ ఫినిష్. ఒక కప్పు మసాలా, మన మసాలా సుండలు తింటే చాలు. నమస్కారం. మనం ఈరోజు ముక్కు శనగలు చేయబోతాం, ఉడకబెట్టి స్నాక్స్ అయిపోతాం. ఈవినింగ్ స్నాక్స్గా ఫస్ట్ 4 గంటలు ముక్కు శనగలు ఊరబెట్టినాము, బాగా ఊరినాయి. మనం ఇప్పుడు ఇవి ఉడికించుకున్నాం ముక్కు శనగలు. మేము చేసే స్పెషల్ ఐటమ్ ముక్కు శనగలు స్పెషల్ ఐటమ్. దానికి కావాల్సినవి తక్కాలి, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, లెమను, టెంకాయ, క్యారెట్ అన్నీ చిన్న చిన్నవిగా తురిగి పెట్టుకుని ఉన్నాము. బాగా స్పైసీగా చేయబోతాం, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఇలానే చేసి పిల్లలకి పెట్టచ్చు, పెద్దలు తినచ్చు. ఈవినింగ్ టైం బాగుంటుంది. మనం కొద్దిగా కల్లుప్పు వేసుకుందాం. ఉడికి దగ్గర వచ్చేసింది, ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. బాగా ఉడిపోయింది, ఇంకా దింపేసి నీళ్ళు ఉంచుకుందాం. మనం తాలింపు చేసేదానికి బాండ పెట్టుకుందాం. మనం శనగలు పోసుకుందాం. ఉద్దిపప్పు ఆవాలు కొద్దిగా వేసుకుందాం. ఎండుమిరకాయలు 4 వేసుకుందాం. కొంచెం జీలకర్ర కొద్దిగా వేసుకుందాం. కరివేపాకు కొద్దిగా వేసుకుందాం. పచ్చిమిరకాయ వేసుకుందాం. ఎర్రగడ్డ వేసుకుందాం. పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేస్తున్నాం. మనం కొద్దిగా తక్కాలి వేస్తున్నాం, బాగా రుచిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కాలి వేస్తున్నాం. ఉత్తకారం కొద్దిగా వేస్తున్నాం. మనం క్యారెట్ తురిగి పెట్టుకుని క్యారెట్ కొద్దిగా వేసుకుందాం. మనం ఉడకబెట్టిన ముక్కు శనగలు వేసుకున్నాం. ఇప్పుడు మనం చాట్ మసాలా కొద్దిగా వేసుకున్నాం. మనం ఫైనల్ టచ్గా టెంకాయ వేసి కలిపి, తురిమిన టెంకాయ వేసి కలిపి దించుకున్నాం. లెమన్ కొద్దిగా వేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా పక్కాగా రెడీ అయిపోయింది మన ముక్కు శనగలు, మసాలా ముక్కు శనగలు. తింటే వదిలేది లేదు, గుమగుమ వాసన గుమగుమలాడుతూ ఉంది మన మసాలా ముక్కు శనగలు. ముక్కు శనగలు సూపర్గా వచ్చేసినాయి, చాలా సూపర్గా. మన మసాలా ముక్కు శనగలు ఎలా ఉందో తిని చూద్దాం ఫస్ట్. మన నిమ్మరసం, క్యారెట్, కొబ్బరి, తక్కాలి అన్నీ కలిసి వేరే లెవెల్లో ఉంది. ఆహా, ఎట్లా ఉందా? సూపర్గా ఉందన్న, తింటాను, ఇంకా తినాలనిపిస్తుంది. నాకైతే బ్రహ్మాండంగా ఉంది.
అందరూ మసాలా సుండాలు అంటారు. క్యారెట్ అది ఎట్టుంది, ఈ మసాలా సుండాలు ఎట్టుంది? బాగుందన్నా, ఇంకా తినాలనిపిస్తుంది. నైట్ డిన్నర్ ఫినిష్. ఒక కప్పు మసాలా, మన మసాలా సుండలు తింటే చాలు.